హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్ పార్ట్ 2. 200 స్టెప్స్ అయితే నడిచేసాము గిరి ప్రదర్శనలో. ఇప్పుడు గిరి ప్రదర్శన చేస్తూ వెళ్తూ ఉన్నాము. ఈలోపు మా పాప కూడా నిద్రపోయింది. పైన నెట్ వేసేసాము దోమలు కుట్టకుండా ఉంటాయని. దారిలో అన్ని టెంపుల్స్ అయితే మూసేసి ఉన్నాయి. ఎందుకంటే మీకు తెలుసు కదా, మిడ్ నైట్ కాబట్టి ఒక టెంపుల్ కూడా ఓపెన్ లో ఉండదు. మేబీ నాకు తెలిసి 6 నుంచి ఓపెన్ అవుతాయి అనుకుంటా టెంపుల్స్ అన్ని. ఇప్పుడైతే సెకండ్ లింగం కాడికి వచ్చాము, అగ్నిలింగం. అండ్ ఇంకొక టెంపుల్ కూడా వచ్చింది, అమ్మవారి టెంపుల్. ఇక్కడైతే దిష్టి తీసుకుంటుంటారనమాట. వాళ్ళకి వాళ్ళు నిమ్మకాయ ఒకటి కొనుక్కుని దిష్టి తీసుకుని కాలు కింద పెట్టుకొని తొక్కి వెళ్ళిపోతారనమాట, వెనక్కి తిరిగి చూడకుండా. ఇలా చేస్తే వాళ్ళకి ఉన్న దిష్టి అంతా పోతుంది అని నమ్మకం అన్నమాట. మేమైతే మా పాపకి దిష్టి తీసి అలా మా మమ్మీ అలా కాలుతో దాన్ని తొక్కుతున్నారు. మేము వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక టీ షాప్ ఓపెన్ లో ఉన్నిందనమాట. నేనైతే షాక్ అయ్యాను. అంటే ఈ టైంలో కూడా టీ షాప్స్ ఓపెన్ లో ఉంటాయా అని నాకు తెలీదనమాట. ఇదే ఫస్ట్ టైం మేము మిడ్ నైట్ లో గిరి ప్రదర్శనలు చేయడము. లక్కీలీ టీ షాప్ ఓపెన్ లో ఉన్నింది. కొంచెము కాఫీ తాగేసి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే 1800 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. అండ్ ఇందాక మీకు చెప్పాను కదా, టెంపుల్స్ అన్ని మూసేసి ఉంటారు, 6 o'clock ఓపెన్ చేస్తారని. మనకి దారిలో చాలా టెంపుల్స్ వస్తాయన్నమాట. అవన్నీ మెయిన్ టెంపుల్స్ అన్నమాట. ప్రతి ఒక్క టెంపుల్ మనం ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఇప్పుడు మేము నైట్ లో తిరుగుతున్నాం కాబట్టి అన్ని టెంపుల్స్ క్లోజ్ కాబట్టి మేము బయట నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాము. బయట నుంచి కర్పూరం వెలిగించి దండం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ చూసారా, షాప్స్ కూడా కొన్ని ఓపెన్ లో పెట్టున్నారు. అండ్ కోకోనట్ షాప్స్ కూడా ఉన్నాయన్నమాట ఓపెన్ లో. ఈ టెంపుల్ ఇంపార్టెంట్ అయిన టెంపుల్ అని చెప్పాను కదా. ఇప్పుడైతే థర్డ్ లింగం కాడికి వచ్చేసాము, నైరుతి లింగము. ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉండింది. లోపలికైతే వెళ్ళలేము, ఎందుకంటే క్లోజ్ అన్నమాట. నాకు ఏంటంటే షాకింగ్, దారిలో చాలా వరకు షాప్స్ అన్ని ఓపెన్ లో పెట్టున్నారు. అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నింది. కాల్ మసాజ్ చేసే షాప్స్ కూడా ఓపెన్ లో ఉన్నాయి చూసారా.